విద్యారంగంలో నానాటికి పేరుకుపోతున్న ఆర్థిక సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని, వాటిని ఎప్పటిలోగా పరిష్కరిస్తారో రోడ్ మ్యాప్ ను ఇవ్వాలి అని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. పోరుబాటులో భాగంగా ఆనం కళా కేంద్రంలో విద్యా సదస్సు జరిగింది. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు 20,000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయిందన్నారు. గంపెడు ఆశలు పెట్టుకున్న ఈ ప్రభుత్వం కూడా 9 నెలలు కావస్తున్న ఉపాధ్యాయుల బకాయిలపై సరైన శ్రద్ధ చూపించట్లేదని, దాంతో బకాయిలు 30,000 కోట్లకు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వం తక్షణం బకాయిలు చెల్లించాలన్నారు. 29% ఐఆర్ ప్రకటించి 12వ పీఆర్సీ కమిటీ వేయాలి అని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలి అని, ఉపాధ్యాయులకు రావాల్సిన డిఏలు, పీఆర్సీలు, ఏరియల్ సరెండర్ లీవులు, మెడికల్ రియంబర్స్మెంట్లు ఎప్పటిలోగా చెల్లిస్తారో రోడ్ మ్యాప్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి తదితరులు మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శి కె శ్రీదేవి, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి జయకర్, ఏ షరీఫ్, సురేంద్ర, ఎంటీవీ సుబ్బారావు, సిహెచ్ సూరిబాబు, కేవీవి నాగేశ్వరరావు, విజయరామరాజు, రామభద్రం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వం అయినా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ పాలసీ యాక్ట్ నే తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనబడతా ఉంది. విద్యారంగం మీద పెద్ద ఎత్తున దాడి కనబడతా ఉంది. ఒకవైపు మోడల్ స్కూల్ అని చెప్పి మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అటువంటి విద్యారంగాన్ని కాపాడుకోవడానికి మనం మరిన్ని కార్యకలాపాలు చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలు ప్రజాస్వామ్యం అనే మాట ఎట్లా వచ్చింది, ఎన్నికలు ఎట్లా ఉనికిలోకి వచ్చింది? యూరోప్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ రాజ్యాలు ఎట్లా ఉనికిలోకి వచ్చినాయి? రాజ్యానికి పాలకులు ఎవరు? డివైన్ రైట్ థియరీ అంటే